పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఏబీవీపీకి సంబంధించినటువంటి పోరాటాలు రోజు రోజుకి ఉధృతమవుతా ఉన్నటువంటి సందర్భం. ఫీజు రియంబర్స్మెంట్లని ప్రభుత్వం వైఖరి మీద, విద్యాశాఖ వైఖరి మీద రోజు గలమెత్తున్నటువంటి ఏబీవీపీ ముఖ్య నాయకుడు రాజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. కళాశాలల బంద్ అంటున్నారు, అంటే అన్ని కళాశాలలు బంద్ ఉంటాయా, లేకపోతే మీకు పేమెంట్ ఇవ్వని కాలేజీలే బంద్ ఉంటాయి, పేమెంట్ ఇచ్చిన కాలేజీల కాడికి వదిలేస్తారా? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్సిఐ లెక్కనో, బీఆర్ఎస్వి లెక్కనో, ఎస్ఎఫ్ఐ లెక్కనో, లెఫ్ట్ ఆర్గనైజేషన్ లెక్కనో ఏ రోజు కూడా పేమెంట్ కాశించి పనిచేసే ఆర్గనైజేషన్ కాదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషన్ అక్రమ కేసులైనా, లాఠీ చార్జ్లైనా ఒకటే. మీరు ఇదాకా క్వశ్చన్ అడిగారు, పేమెంట్ ఏందన్న పేమెంట్. మాకు అసలు పేమెంట్ తోటి సంబంధం లేదు. స్వచ్ఛందంగా ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క బాగో కోసం విద్యార్థి చదువుకోవాలి, విద్యార్థికి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ రావాలని స్వచ్ఛందంగా జూనియర్ కాలేజ్ నుండి మొదలు పెడితే యూనివర్సిటీ స్థాయి దాకా కూడా రేపు బంద్ పెడుతున్నాం. అన్న, పేమెంట్ మీరు అన్నారు కదా, ఈ రాష్ట్రంలో పేమెంట్ ఇవ్వాల్సింది గవర్నమెంట్. ఎవరు పేమెంట్ తీసుకోవాల్సింది? స్టూడెంట్స్. ఈ రాష్ట్రంలో 11,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఉంది. దీని గురించి మేము ఈరోజు బంద్ పెడితే, ఈరోజు అనేక పోరాటాలు చేస్తూ ఉన్నా, మీరే వచ్చారు, అనేక జర్నలిస్టులు వచ్చారు. జర్నలిస్టులకు ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అనుకుంటా. పోలీసు వాళ్ళు మమ్మల్ని అక్రమ కేసులు పెట్టి ఆడోళ్ళని చూడకుండా మీద రోడ్డు మీద గొడగొడ ఇగ్గుకుపోయే రోజులు, లేకపోతే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ కాడ, ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి మాకు ఎందుకన్నా. ఈ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సొంటి బతుకులు బాగుంటాయి. పేద విద్యార్థులకు రావాల్సిన 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని అనేక ఆశలతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం. అంటే ఏబీవీపీ ప్రధానంగా కొన్ని కాలేజీల అక్కడ అద్దాలు బలగొట్టడము, తర్వాత కుర్చీలు ధ్వంసం చేయడం, ఆస్తి నష్టం చేయడం ప్రధానంగా చూస్తాం. ఎందుకు అంటే ఏం కక్షాల మీద మీకు? ఈ రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు, ప్రభుత్వ యాజమాన్యాలు కావచ్చు, ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, ఏబీవీపీకి ఏ రోజు కూడా ఎలాంటి కక్షపూరిత చర్యలు ఉండవు. తప్పు జరిగిందంటే ప్రశ్నిస్తాం బరాబరు. అలా జరిగే కొద్ది వ్యవధిలో వాళ్ళు ఏమైనా మాటలు ఇడిచిపెట్టినా, వాళ్ళు ఏమైనా మాటలు జారినా, అసభ్యకరంగా వెళ్తున్న మహిళలపై దురుసుగా ప్రవర్తించినా కూడా అలాంటి క్రమంలో ఓపిక నశించి ఎక్కడో ఒక కార్యకర్త, ఏబీపీ కార్యకర్త ఏ రోజు కూడా ధ్వంసానికి ఎంకరేజ్మెంట్ చేయడు, ఏ రోజు కూడా పలగొట్టడానికి ఎంకరేజ్మెంట్ చేయడు. ఏ రోజైనా కూడా నిర్మాణాత్మక కార్యక్రమాలు. మాదొక సిస్టమేటిక్ ఆర్గనైజేషన్. మా సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రతి ఒక్క రోజు ధర్నా చేయాలని ఉండదు. అరే ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, ఈరోజు ఒక ధర్నాను అడ్రస్ చేయాలి, ఈరోజు ఒక ధర్నా చేయాలి, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏది తీసుకోవాలి, ఓ బంధుకు పిలిపియాలి. ఈ విధంగా సిస్టమేటిక్ చేస్తున్నాం. మొన్నటిదాకా ఇదే నిర్మాణాత్మక కార్యక్రమాలైనా ఫస్ట్ ఏం చేసినాం, ప్రెస్ మీట్లు పెట్టినాం. ఎక్కడిదక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లలో ధర్నాలు చేసినాం. దాని తర్వాత కలెక్టరేట్ల ముంగట ధర్నా చేసినాం. దాని తర్వాత 2,000, 3,000, 10,000 మంది విద్యార్థులను రోడ్డు మీదకి తెచ్చి విద్యార్థులందరూ కూడా భారీ ర్యాలీతోటి ఒక రాష్ట్రంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ విడుదల చేయాలని అవేర్నెస్ చేసినాం. ఇంజనీరింగ్ కాలేజీలకు పోయినాం. 71, దాదాపు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న 71 కావచ్చు, మొత్తం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 177 ఇంజనీరింగ్ కాలేజీలకు పోయి కూడా అవేర్ చేసినాం. ఈ యొక్క రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేస్తుంది కాంగ్రెస్ మొత్తం. మీకు తెలుసా ఏ విధంగా అంటే, ఈ రాష్ట్రంలో హైకోర్టుకు పోతారు రేవంత్ రెడ్డి, హైకోర్టులో ప్రైవేట్ యాజమాన్యాలు కేసు ఎత్తాయి. ఈ రోజు ప్రభుత్వం దాని మీద కౌంటర్ అయ్యేది. నష్టపోయేది వాళ్ళు అల్టిమేట్ గా మాసండి పేద విద్యార్థి. ఇలాంటి శ్రీందు కాలేజీలో ప్రణీత్ అనే ఒక ఎస్సీ దళిత విద్యార్థి, ఫీజు రియంబర్స్మెంట్ అర్హునైన విద్యార్థి, ఆయన సర్టిఫికేట్ లాపితే, ఆయన ఎగ్జామ్ రాయనియకపోతే చనిపోయిండు. మరి వీటన్నిటి గురించి కొట్లాడాలంటే ఎవరు కొట్లాడాలన్నా? మహారాష్ట్ర వాళ్ళు కొట్లాడపోతే, ఇప్పుడు నువ్వు అడిగిన విధంగా పేమెంట్ ఆర్గనైజేషన్ కొన్నిటి కాడ పేమెంట్ తీసుకుంటారంటే, ఏ రోజు కూడా ఎక్కడ పేమెంట్ తీసుకోవడానికి కాదు, విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పేమెంట్ గురించి కొట్లాడే ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషన్. మిగతా ఉన్నాయి కదా, అంటే మీతో పాటు మీకు ప్రతిపక్షమైనటువంటి ఎస్ఎఫ్ఐ ఉన్నది, ఏఎస్ఎఫ్ఐ ఉన్నది, ఎన్ఎస్ఏ ఉన్నది, టిఎన్ఎస్ఎఫ్ ఉన్నది, మిగతా పార్టీలకు అనుబంధం ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఎందుకంటే మీ అంత అగ్రెసివ్ ఎందుకు పోరు? అంటే అటాకులు చేసుడు, అద్దాలు బలగొట్టుడు ఎందుకు? అంటే వాళ్ళు ఎందుకు చేయరు, మీరు ఎందుకు చేస్తారు? ఈ రాష్ట్రంలో ఏబీపీ కూడా ఎవరి మీద అటాక్ చేయడు, ఏబీపీ ఎవరి కూడా అద్దాలు బలగొట్టదు. సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం కోసం కొట్లాడే ఆర్గనైజేషన్ భారతదేశంలో కాదు, ప్రపంచంలో #1 స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని సగర్వంగా చెప్తా. ఇదేదాకన్నా ఎస్ఎఫ్ఐ కావచ్చు, పీడిఎస్సీ కావచ్చు, బీఆర్ఎస్సీ కావచ్చు, ఎన్ఎస్ఏ కావచ్చు, టీఎన్ఎస్ఎఫ్ కావచ్చు, ఇవన్నీ లెఫ్ట్ ఆర్గనైజేషన్ మొన్న బంద్ పెట్టారు 10 తారీఖు. కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సోలో ఆర్గనైజేషన్, వరల్డ్ బిగ్గెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, విద్యార్థుల సంక్షేమం కోసం కొట్లాడే ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్. మేము ఏ ఆర్గనైజేషన్ తోటి పొత్తు పెట్టుకోము. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రేపు పొద్దున ఎవడైనా సరే తప్పు చేస్తే తప్పు అంటాం. ఎవరు ప్రభుత్వంలో కుర్చీలో కూర్చున్నా సరే
విద్యార్థులు రావాల్సిన సంక్షేమం గురించి కొట్లాడే ఆర్గనైజేషన్ ఏబీపీ. అలాంటి ఆర్గనైజేషన్ సింగిల్ సోల్ ఆర్గనైజేషన్ అన్న. ఇరవై ఏబీపీలతో పొత్తు పెట్టుకోగా ఇచ్చినావా? ఇరవై ఇప్పుడు లెఫ్ట్ ఆర్గనైజేషన్ మీరు అన్నారు ఎస్ఎఫ్ఐ బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటుంది, ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్సీ తోటి పెట్టుకుంటుంది, పీడిఎస్ తో పెట్టుకుంటుంది, ఏఎస్ఎఫ్ తోటి పెట్టుకుంటుంది. వాళ్ళకు సిద్ధాంతం లేదు, ఏం లేదు. కాదు, మాకు ఒక సిద్ధాంతం ఉంది. ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఒక విద్యార్థిని చదువుల సిద్ధాంతం వైపు నడవాలి, అడుగుల సిద్ధాంతం వైపు కాదు. ఒక విద్యార్థి పెన్ను ద్వారా అభివృద్ధి చెందాలి. ఆయనకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కావాలని ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు కొట్లాడే ఆర్గనైజేషన్ ఏబీపీ. అంటే ఇప్పుడు వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు, వీళ్ళు ఎన్నుకున్నారు పక్కన పెడితే మీ వెనక అయితే బీజేపీ ఉందిగా. మా వెనుక 100% చెప్తున్నా, బీజేపీ పుట్టింది 1980 సంవత్సరాలలో, ఏబీపీ పుట్టింది 1949. ఏబీపీ ఒక విద్యార్థి సంస్థ, బీజేపీ ఒక పొలిటికల్ సంస్థ. రేపు పొద్దున బీజేపీ వాడు కుర్చీలో కూర్చున్నా కూడా బీజేపీని ప్రశ్నించడానికి ఏబీపీ ఉంటుంది. ఇదే ఒక ఎమర్జెన్సీ పీరియడ్లో కావచ్చు, మరి ఇదే మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఏబీపీ వాళ్ళు కొట్లాట చేస్తే ఈ 2 మినిస్టర్ పదవులు, సెంట్రల్ మినిస్టర్ పదవులు ఏబీపీకి ఇస్తున్నారు. ఏబీపీ ఆ రోజు తీసుకోలే. మీరు అన్నారు కదా ఏబీపీ బీజేపీ సంబంధం ఉందన్నది. ఏబీపీ ఏ రోజు కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది, లేకపోతే కర్ణాటకలో ఇంకో ప్రభుత్వం ఉంది, ఇంకొకడ వెస్ట్ బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది. అంటే ఏబీపీ అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందని ధర్నాలు చేసుడు బంద్ చేసిరా అన్న? మొన్న నీటి పేపర్ లీక్ అయినప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ మీద చర్యను తీసుకోవాలి, ఎన్టీఏ చైర్మన్ రాజీనామా చేయాలని ప్రశ్నించింది ఏబీపీ. అగ్రెసివ్ గా పోరు కదా అంటున్నా. అగ్రెసివ్ ఎందుకు అన్న? బరాబర్ పోతాం, తప్పు జరుగుతుంది 100% అగ్రెసివ్ పోతాం. ఏ విషయంలో పోలే? ఈ రాష్ట్రంలో ఒకసారి, ఈ రాష్ట్రంలో మీకు ఏమన్నా రేపు పొద్దున బీజేపీ వస్తే బీజేపీకి కొట్లాడతలేరా ఏబీపీ వాళ్ళని తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మాకు ఎలాంటి విభేదాలు ఏం లేవు. విద్యార్థుల సంక్షేమం ముఖ్యం, విద్యార్థుల బాగోగులు ముఖ్యం, ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ముఖ్యం. ఈ యొక్క సొసైటీలో ఉన్న పేద విద్యార్థులకు రావాల్సిన అట్టడుగు స్థానంలో ఉన్న విద్యార్థి కూడా చదువుకోవాలి. ఈ దేశంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఏదో అడుగుల సిద్ధాంతం వైపు పంపి వాళ్ళందరినీ కూడా గన్నులు పట్టుకొని మీరు అడవులలో పోయే సిద్ధాంతం అని నివురు పోస్తున్న ప్రొఫెసర్లు, వీళ్ళకు 3-4 లక్షల జీతాలు ఉంటాయి అన్న. మొన్న అంటాడు ఒక ఆయన ఆర్ట్స్ కాలేజ్ అక్కడ మీటింగ్ పెట్టి, అన్నలు మా అన్నలు అంటుండు, వాళ్ళు ప్రొఫెసర్ కాశీంలు అంటారు. అరే అన్నలు మీ అన్నలు అయితే మరి మీ అన్న అయితే ఇప్పుడు ఈయనకు ఇలా పెద్ద నాన్న పెద్దమ్మ అంటే ఇలా కొడుకు బిడ్డల్ని పెద్ద నాన్న పెద్దమ్మలు ఉంటారు వాళ్ళు, అంతే కదా. ఈ పెద్ద నాన్న పెద్దమ్మల దగ్గరికి ఇలా కొడుకు బిడ్డలను పంపిస్తే అయిపోతుందిగా. మరి అమ్మాయిక మాస్ వంటి విద్యార్థులను పంపిస్తే ఏమొస్తుంది? అవునా కదా. కాబట్టి ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే భారత్ మాతాకి జయ అనాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే అడవుల సిద్ధాంతం పనికిరాదు, ఈ దేశంలో ఉండాలంటే అందరు చదువుకోవాలి. అందరు కూడా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుసంధానంగా మనందరం కూడా చదువుకునే హక్కు కల్పించిన వ్యక్తిని గుర్తు చేసుకొని ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యాలు కొట్లాడాలి తప్ప అడవులకు పోవద్దని సిద్ధాంతం. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పూర్తిగా కొట్లాటలల్లో రాజు ఉంటాడు, పంచాయతీలలో రాజు ఉంటాడు, కాలేజ్ ప్రిన్సిపల్ని బెదిరించడంలో రాజు ఉంటాడు, ఏబీవీ పోలు ఎక్కువ శాతంగా ఏబీవీ పోలు ఉంటారు అనుకుందాం. రాజు ముఖ్యంగా నాకు సత్సంబంధాలు ఉన్నాయి నీతోటి కాబట్టి నువ్వే నాకు కనిపిస్తున్నావా లేకపోతే అందరు కనిపిస్తున్నా అనేది పక్కన పెడితే మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? అంటే వెనుక ఎవరు లేకనప్పుడు ఆర్థికంగా ఎలా మూవ్ అవుతున్నారు మీరు? ఈ రాష్ట్రంలో ఏబీపీ కార్యకర్తకు తన జేబుల నుండి అన్న, నాది ఒక పేద కుటుంబం, కరీంనగర్ దగ్గర మారుమూల గ్రామం ఉన్నది. ఇంటికాడ నా రేపు పొద్దున రాజు అన్నట్టు నేను ఎంక్వైరీ చేసుకున్నా కూడా రాజు ఒక కుటుంబాల నుండి, ఒక పేద కుటుంబాల నుండి వచ్చిండు. వాళ్ళ అమ్మ ఇప్పుడు కూడా ఒక దినసరి కూలి, నాన్న వ్యవసాయం చేసుకుని బతికే వ్యక్తి. మరి వెనకేమైనా ఆస్తులు ఉన్నాయని మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా ₹1 ఆస్తుండదు. రేపు పొద్దున స్వచ్ఛందంగా చెప్తున్నావు కదా, మా జేబుల్లో నుండి పైసలు పెట్టుకోవాల్సిన పరిస్థితి మేము ఏది చేసినా మేము పెట్టుకుంటాం. కాకపోతే ఏంటంటే దీనిలో మీరు ఏంటంటే ఏబీ వాళ్ళు ఎక్కడైనా పైసలు తీసుకుంటే ఎక్కడ కూడా ₹1 తీసుకోరు. ఏబీ వాళ్ళు చేసేది ఏంటంటే తన కుటుంబంలో నుండి, అమ్మ నేను ఏబీపీలో వర్క్ చేస్తున్నా, ఏబీపీలో ఎందుకు వర్క్ చేస్తున్నా, నా యొక్క స్కాలర్షిప్ రావడానికి పనిచేస్తున్నా, ఈ దేశం గురించి ఆలోచించడానికి పనిచేస్తున్నా, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి పనిచేస్తున్నా అని చెప్పి కుటుంబం నుండి ఒప్పించి, కుటుంబం నుండి ఏదో నెలకు 4-5 వేల రూపాయలు రూమ్ రెంట్లకు కావచ్చు, ఇంకో రెంట్లకు కావచ్చు, అలాంటి పైసలకు వెళ్ళి కొన్ని రూపాయలు ఏబీపీ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఒక వారానికి ఒక ప్రోగ్రామ్ ఉంటే లేకపోతే 2 వారాలకు ఒక ప్రోగ్రామ్ ఉంటే ఆ జేబులకి వెళ్ళి పైసలు ఖర్చు చేసుకొని పనిచేసే కార్యకర్త ఏబీపీ కార్యకర్త. ఏబీపీ కార్యకర్త ఎక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లకి వెళ్ళి ఉండడు. ఏబీపీ కార్యకర్తకి ఇక్కడ నేను చెప్తున్నా, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మా దగ్గర విద్యానగర్ ఆఫీస్ ఉంటుంది. విద్యానగర్ ఆఫీస్ లా మా కార్యకర్తలు 10 మంది ఉంటారు. 10 మంది ఏ డిస్ట్రిక్ట్ అని తెలియదు, ఏ కులం అని తెలియదు, ఏ మతం అని తెలియదు, అందరు కలిసి కట్టిగా ఉంటారు. అంటే ఒకసారి అర్థం చేసుకో, ఏబీపీ ఆర్గనైజేషన్ ఏ రోజు కూడా మేము బిల్డింగ్లలో ఉండొచ్చు, పైసలు లేవు మాకురా, మేము పనిచేసేదేమో విద్యార్థుల కోసం, మేము బిల్డింగ్లలో ఉంటే ఒకటి పట్టించుకోడు మమ్మల్ని. మేము అలాంటి బాధలు అనుభవిస్తేనే, అలాంటి కష్టాలు అనుభవిస్తేనే తోటి విద్యార్థుల కష్టాలు మాకు తెలుస్తాయనే సంకల్పంతో మా ఆఫీసులో ఇలాంటి పేద విద్యార్థులు ఒక 10 మంది దాకా పెట్టుకొని వాళ్ళకి ఏదైతే ఏబీపీ యొక్క
ఈరోజు సిద్ధాంతం నేర్పి అలాగే ఒక స్టూడెంట్ లీడర్గా తయారు చేసే ఆర్గనైజేషన్ ఏబీపీ. అంటే ఇప్పుడు మీరు కొంతమంది నాయకులుగా ఎదగడానికి అప్పుడప్పుడే పల్లెటూరులో నుంచి చదువుకొని వచ్చినటువంటి విద్యార్థులను ఏబీపీలకు తీసుకుపోయి నాయకుని స్వలాభం కోసం ముందున్నటువంటి అడుగులేస్తున్నటువంటి ఒక వ్యక్తి కోసం వెనుక లాఠీ చార్జీలు లాఠీ దెబ్బలు పేద పిల్లలకు తినిపించడం ఎంతవరకు కరెక్ట్? మొన్న హైయర్ ఎడ్యుకేషన్ కాడ జరిగింది, ఆడవుడుక అందరూ పేద బిడ్డలే వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది. వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరు న్యాయం చెప్పాలా, ఎవడు సపోర్ట్ చేయాలా? ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులను మేము ఏ రోజు కూడా ఏబీపీ ఐడియాలజీ చెప్తాం. ఏదైనా కూడా ఏ పార్టీ అయినా ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా నా ఆర్గనైజేషన్ సిద్ధాంతం ఇది, మా ఆర్గనైజేషన్ జాతీయవాద సిద్ధాంతం కోసం కొట్లాడుద్ది, పేద విద్యార్థుల కోసం కొట్లాడుద్ది, పేద విద్యార్థులకు రావాల్సిన 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొట్లాడే ఆర్గనైజేషన్ ఏబీపీ అని చెప్పినాం. ఆ రోజు లాఠీ చార్జ్ జరిగిందల్లా నేనున్నా. ఏ ఒక్క పేద విద్యార్థికి ఒక లాఠీ చార్జ్ జరగనియలే. మేము కొట్లాడేది మీరు గుర్తించండి అన్న. ఇప్పటికి మీకు తెలుసో తెలియదో ఏ రోజు కూడా పేద విద్యార్థులను వాళ్ళ అవసరాల గురించి ఏ రోజు ఏబీపీ వాడుకోదు. వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే పనిచేసే ఆర్గనైజేషన్ ఏబీపీ. అన్న మాకు ఈ అవసరం ఉంది, ఈ ట్యూషన్ ఫీజు మాట్లాడు, అన్న మాకు ఈ కోర్స్ ఫీజు మాట్లాడు, అన్న నా సర్టిఫికేట్ ఇస్తలేంటే పోయేది ఏబీపీ. ఏ రోజు కూడా పేద విద్యార్థులను అవసరాల కోసం ఏబీపీ వాడుకోదు. పేద విద్యార్థుల సమస్యలు తీరడానికి యొక్క ప్రభుత్వం మీద ఈరోజు ఉద్యమం చేయడానికి అలాంటి క్రమంలో మేము విద్యార్థి నాయకులు మేము ఐడియాలజీ నేర్చుకున్న వాళ్ళం. మేము ఒక చదువుకుంటూ మా యొక్క సమస్యల మీద కొట్లాడాలి, పేద విద్యార్థుల గురించి కొట్లాడాలి, వాళ్ళకి రావాల్సిన స్కాలర్షిప్ గురించి కొట్లాడాలని పనిచేసే వాళ్ళం. మేము ఫ్రంట్ లైన్ నుండి మేము లాఠీ చార్జ్ అవుతాం, అన్ని చేసుకుంటాం. కాకపోతే పేద విద్యార్థిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే అవసరం కూడా మాకు లేదు, అవసరం లేదు. మా సిద్ధాంతంకు నచ్చితే పనిచేయని, నచ్చపోతే వాళ్ళు ఒకసారి లోపలికి వచ్చి తెలుసుకొని పనిచేసే క్రమం చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఒక విద్యార్థి విభాగం సంబంధించిన నాయకుడే నాతో అన్నాడు, అంటే ఇక మీరు లెఫ్ట్ అంటారు, మీరు రైట్ వాళ్ళు లెఫ్ట్ ఏదో అంటారు. ఆయన నాతో మాట్లాడుకుంటా అన్న ఎంతసేపు ఉన్నా ఈ సిద్ధాంతాలు అని చెప్పి అది చెప్పి పేద బిడ్డలను మోసం చేస్తున్నారు అన్న క్రమంలో మాట్లాడుకుంటూ వచ్చాడు. అందుకే నేను ఏమంటున్నానంటే ఎక్కువ శాతంగా ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి విద్యార్థులు ఉంటారు మీ దాంట్లో. ఏమైనా జరగరాని జరిగితే ఎవడన్నా సమస్య వీళ్ళు అంటే రోడ్లు ఎక్కిస్తారు, అంటే కేసులు అయితే మన జీవితం ఏంది అని ఒక పెద్ద మనిషి నాకు చెప్పిన ప్రశ్న ఏంటి దానికి ఆ సమాధానం ఏం చెప్తాం అంటే సడన్గా ఒక కేసు అయ్యింది, ఏం చేయాలి అప్పుడు? ఏబీపీ నీ రాజు మీదనే కేసులని, ఓ ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరాడు, వేరే దాంట్లోకి పనికిరాడు, మరి అప్పుడు ఏంది రాజు లాంటి వ్యక్తుల పరిస్థితులు ఏంటి? ఈ రాష్ట్రంలో ఏబీపీ అనే ఆర్గనైజేషన్ అడవులపై గన్నులు పట్టే ఆర్గనైజేషన్ పంపించే ఆర్గనైజేషన్ కాదు. సూటిగా నీకు ఏమైనా సమస్య ఉంటే ప్రశ్నించుకో అని చెప్పుద్ది ఆర్గనైజేషన్. ఫస్ట్ అన్ని కమిటెడ్ కార్యకర్త కంటే అన్ని నేర్పుద్ది అన్న. నీ మీద కేసు అయినా కూడా భరించి పనిచేయాలి. నువ్వు ఆ కేసు అనేది ఆర్గనైజేషన్ ఖర్చు పెట్టుకుంటది, ఆర్గనైజేషన్ బర్డెన్ చేస్తుంది ఆ కేసుకి ఖర్చులు. పెద్ద మనుషులు ఎవరైతే వెల్ విషర్స్ కావచ్చు, సంఘ్ పరివార్ వ్యక్తులు కావచ్చు, ఎవరైతే ఓల్డ్ పూర్వ కార్యకర్తలు కావచ్చు, రూపాయి జమ చేసుకొని కోట్ల కేసు ఉంటే పేస్ ఉన్నదని మా అడ్వకేట్లు ఫోన్ చేసి మాలాంటి విద్యార్థి నాయకులకు డైరెక్ట్ అడ్వకేట్లే ఫోన్ చేస్తారు. ఈ రోజు నీ పేస్ ఉంది, నువ్వు రావాలి రాజు, ₹1 ఖర్చు అవసరం లేదని వాళ్ళే 30,000 40,000 వాళ్ళే సమకూర్చుకొని మాలాంటి కేసులు వాదిస్తారన్న. ఇవాళ 2 సంవత్సరాలు ఉంటుంది కేసు, 3 సంవత్సరాలు ఉంటుంది, దాని తర్వాత నీ గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబులే కదా. ఇప్పుడు ఏం కేసులు అయితే అన్న మీ వాళ్ళని అటెంప్ట్ మర్డర్ చేస్తామా, లేకపోతే ఇంకోటి చేస్తామా? విద్యార్థి పరిషత్ నాయకులు కొట్లాడాలంటే ఒకటి ఏంటిది, ధర్నా చేస్తున్నానో కేసు పెడతారు, ప్రిట్టి కేసులు అయితే, లేకపోతే ఎవరో ధ్వంసం చేసినంటే ఒక పెద్ద కేసు అయితే ఆ కేసుకి ఏంటిది, ఆ కేసుకి మాకు లాయర్ ఉంటాడు, లాయర్ని పెడతారు, ఏబీపీ ఆర్గనైజేషన్ పైసలు పెట్టుకుంటారు. ఈ రోజు మీ అంతా కూడా కమిటెడ్ కార్యకర్తలు ఉన్నా, ఏదో అక్రమ కేసులకు భయపడి, లేకపోతే ఇంకో లాఠీ చార్జ్లకు భయపడి, లేకపోతే ఇంకోటి చేయడానికి మీరు ఇప్పటిదాకా అన్నారు పేద విద్యార్థులను బలి తీసుకుంటుంది ఇలాంటి కేసులు పెట్టారని అంటారు. ఏ రోజు కూడా పేద విద్యార్థులను బలి తీసుకున్నది. పేద విద్యార్థులను విద్యార్థి పరిషత్ నాయకులుగా తయారు చేస్తున్నాం మేము. వాళ్ళు పేద విద్యార్థులు మధ్యలో వాళ్ళకి నచ్చకపోతే వెళ్ళిపోని, అట్లేం లేదు. మేము ఆర్గనైజేషన్ ఇన్నే పని చేయాలని చెప్తలేం కదా. మేమేం చెప్తున్నాం, అరే మా సిద్ధాంతం ఈ విధంగా ఉంటుంది, మేము పోరాడే తత్వం ఈ విధంగా ఉంటుంది, మేము ఆలోచించే విధానం ఈ విధంగా ఉంటుంది, మీకు నచ్చితే లోపలికి వచ్చి పనిచేయండి. మనం అందరం కూడా ఈ యొక్క దేశంలో ఉన్న విద్యార్థుల కోసం కొట్లాడదాం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎండగడుతున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు ఏదో కొట్లాడదామని వాళ్ళందరం కూడా ఒక లీడర్ లాగా తయారు చేసే ఆర్గనైజేషన్ ఏబీపీ. అన్న నువ్వు ఇది అంటున్నావు, రేపు పొద్దున ఏబీపీ ఆర్గనైజేషన్ నేను వచ్చినా రాజానటోనికి ఫస్ట్ నిల్లు నాలెడ్జ్. హైదరాబాద్కు రాజానటోడు కరీంనగర్ నుండి జూనియర్ కాలేజ్ చదువుకొని హుజరాబాద్లో చదువుకొని హైదరాబాద్కి వచ్చినప్పుడు డిగ్రీలో జాయిన్ అయినప్పుడు రాజానటోడు ఒక ఎడ్డి పిల్లగాడు. ఈ రోజు రాజనట అయినా ఒక 10 మంది కూడా ఒక 100 మంది కూడా ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నా ఇది ఆర్గనైజేషన్ కమిట్మెంట్. నాకు ఆర్గనైజేషన్ లీడర్షిప్ క్వాలిటీస్. అరే నువ్వు డెవలప్మెంట్ కాదురా, నీతో పాటు ఇంతమంది విద్యార్థులకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద కొట్లాడాలి, ఈ సమస్యలను పరిష్కరించాలనే కమిట్మెంట్ తోడు కూడిన ఆర్గనైజేషన్ మా ఆర్గనైజేషన్. కాబట్టి అలాంటి ఆర్గనైజేషన్ పనిచేస్తున్నందుకు నేను సగర్వంగా చెప్పుకుంటా. నా మీద కేసు అయింది కావచ్చు,
ఈ కేసు కూడా నా ఇంటి కాంచెలు ఇప్పుడు ఏం పెట్టుకుంటలేరు కదా, ఆర్గనైజేషన్ పెట్టుకుంది, ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్నా, ఆర్గనైజేషన్ నాకు ఈరోజు ఎన్ని కేసులు అయినా కూడా అన్ని కేసుల దాకా ఆ డబ్బులు పెట్టుకొని ఈరోజు విద్యార్థుల సంక్షేమం కోసం కొట్లాడే ఆర్గనైజేషన్ ఏబీవీపీ. అంటే 11,000 కోట్లకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ అంటారు. మరి రీసెంట్గా ఒక 100 కోట్లేమో రిలీజ్ చేశారు, ఇంకా విడతల వారీగా చేస్తామంటారు. ఎందుకంటే మీరు ఎందుకు ఇంతగానం ఫైర్ కావాల్సిన అవసరం ఉంది? ఎందుకు ప్రైవేట్ యాజమాన్యాల మీద ఇంత దుమ్మెత్తిపోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఈ రాష్ట్రంలో అన్న నువ్వు ఒకటి ఆలోచించు, సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది అన్న? చాలా పెద్ద ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సముద్రంలోకి వెళ్ళి ఓ చెంబడి నీళ్ళు పోతే ఏం కాదు, ఏమైతే ఏం కాదు. ఏం కాదు. 11,000 కోట్లు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ? ఒకసారి ఆలోచించండి. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డికి ఉన్న పరిజ్ఞానం ఆలోచించాలి. అంటే రేవంత్ రెడ్డి అని విద్యార్థి పరిషత్ నాయకులు వచ్చి ఇంకోళ్ళు ధర్నా చేస్తే 100 కోట్లు ఇస్తే, అరే నీ ప్రభుత్వం నడుచుకోవడానికి విద్యార్థులు ఈరోజు అనేక మంది ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం నీది. సముద్రంలోకి వెళ్ళి చెంబడి నీళ్ళు తెచ్చి 100 కోట్లు ఇస్తున్నా అంటే 100 కోట్లు కూడా ఇప్పటికూ రిలీజ్ కాలేదు రేవంత్ రెడ్డి. ఈ జీవో నెంబర్ 7 ఎందుకు, 8 ఎందుకు, 9 ఎందుకు? ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నావు కదా. ఈ 100 కోట్లు ఇచ్చి ఏం లాభం? ఈ రాష్ట్రంలో అన్న 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే నిజాం కాలేజ్ ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మొన్నటి దాకా దోస్త్ అడ్మిషన్లు అయినాయి. దోస్త్ అడ్మిషన్లు అయితే వాళ్ళ జాయిన్ కావాలంటే ఫీజు రియంబర్స్మెంట్ అర్హులైన విద్యార్థుల నుండి కూడా పైసలు వసూలు చేసేది. కరెక్టేనా? రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన కావచ్చు, నాకు గుర్తొస్తుండు, 2008లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫ్రీగా రియంబర్స్మెంట్ మొత్తం వస్తుంది 100%. బీసీ విద్యార్థులకు 35,000, ఇంజనీరింగ్ విద్యకైతే. వేరే విద్యకైతే దాదాపు ఇప్పుడు వస్తే 20,000 వస్తాయి. మరి అలాంటి ఒక మంచి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈరోజు ఇంట్రొడ్యూస్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే అదే కాంగ్రెస్ ప్రభుత్వం అదే విద్యార్థులకు మేము మంచిగా బాసడ నిలుస్తాం, ఉచిత విద్య అందిస్తా అని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందన్న. అందుకే అన్న మీ ఒకటి చెప్తున్నాం, ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలకు మీకేంది అని అంటే లొల్లి, ప్రైవేట్ యాజమాన్యాలు ఏమో పైసలు పిల్లల నుండి వసూలు చేసుకుంటారు, ప్రభుత్వం వాళ్ళకి పైసలు ఇవ్వాలి. వీళ్ళిద్దరేమో కోర్టుకు పోయి ఒకటైతారు, మధ్యలో బలైదోళ్ళన్నా మేము, నా చదువు అయిపోతుంది, నా సర్టిఫికేట్ ఇవ్వమంటే పైసలు అడుగుతారు. నేను యూనివర్సిటీ అవుతున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో, మా వీసీ కావచ్చు, మా రిజిస్టర్ కావచ్చు, మా ప్రిన్సిపల్ కావచ్చు, రాజు మరి పైసలు కట్టాలా, గవర్నమెంట్ ఇస్తలేదు, మరి పైసలు అయితే గవర్నమెంట్ ఇస్తలేదు, మరి ఏం చేయాలి, మీరు ఎట్లా నడపాలి కాలేలని అంటారు. మరి ఏం చేద్దాం దానికి? దానికోసమని కొట్లాడాలి, దానికోసమని బయటికి రావాలి. పేద విద్యార్థులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒకటే అడుగుతున్నాం, విద్యార్థి పరిషత్ ఏ రోజు కూడా పేద విద్యార్థులు ఎంబడే ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 11,000 కోట్లు ఉన్నాయి. అనేక ఉద్యమాలు చేసినాం. ఆనాడు కేసీఆర్ ని గద్దె దింపడానికి కూడా కథన పేరుతోటి 1,00,000 మందిని ఏకం చేసి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి, ఏదైతే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు బలోపేతం కావాలి, జిఎల్ డిఎల్ పోస్టులను భర్తీ చేయాలి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలి, ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయాలని ఒక 8 డిమాండ్లతోటి కథన బేరాని ప్రోగ్రాం పెట్టి కేసీఆర్ ని గద్దె దింపిన ఘనత ఏబీవీపీకి ఉంది. నేడు ఇదే రేవంత్ రెడ్డి గారు 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర అధికారంలోకి వచ్చి. ఈ యొక్క 3 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఒక చర్చకు సిద్ధమా? రేవంత్ రెడ్డి మొన్న ఏం మాట్లాడుతానంటే, మొన్న ఇట్నే ఉండి విద్యార్థులకు మేము పైసలు ఎక్కడ ఇస్తామే, మాతో ఎక్కడ శాతం అయిద్దంటే, మరి నీకు ఎందుకు అధికారం ఇచ్చిరా? తొండలు జొరగొట్టడానికి ఇచ్చిరా? తొండలు పట్టుటోనువా నువ్వేమన్నా ఈ రాష్ట్రంలో? తొండలు పట్టుటోనువా, బల్లులు పట్టుటోనువా, ఎలుకలు పట్టుటోనువా, ఉడతలు పట్టుటోనువా? ఏం మాటలు అవి? తొండలు జొరగొడతాని అంటే నీ ఇట్లా తొండలు పట్టేటోళ్ళనో, బల్లులు పట్టేటోళ్ళనో, ఎలుకలు పట్టడం కించపరచలేను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే, శాఖ మంత్రి కూడా ఆయనే కదా, మరి విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే. ఏంటంటే విద్యాశాఖ మంత్రి మీద క్లియర్ గా ఒక క్లుప్తంగా చెప్పుకోసారి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత? రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఫస్ట్ చదువు నేర్చుకుంటుండే. ఆయన చదువు ఎక్కడ పోయి నేర్చుకుంటుండు? ఫారెన్ పోయి నేర్చుకుంటుండు. ఎందుకంటే తెలంగాణలో విద్యార్థులంతా కూడా బాగా చదివే విద్యార్థులు, బాగా మెరిట్ విద్యార్థులు. ఈయనకు విద్యాశాఖలో అవగాహన లేదు. ఒక ఇంగ్లీష్ రాదు, ఒక హిందీ చక్కగా రాదు, కరెక్ట్ ప్రింట్ హిందీ, తెలుగు కూడా అంతే. ఏమన్నాడైతే స్టేజ్లో తిట్టుడు తప్ప ఏం రాదు. 63 కోట్లు పెట్టి యుఎస్ పోయి, లేకపోతే బ్రిటన్ పోయి, ఇంగ్లాండ్ పోయి చదువుకునే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాలాంటి పేద విద్యార్థులు గురుకులాల్లో, మీకు పొద్దున్న ఒక వీడియో షేర్ చేసిన, పాపం ఎక్కడ సంగారెడ్డి దగ్గర అద్దంకి ఆందోళన ఒక జిల్లాల నియోజకవర్గంలో పాపం గురుకుల హాస్టల్లో వాళ్ళ రెంటెడ్ బిల్డింగ్, వాళ్ళకి బిల్డింగ్ లేదట పాపం, చిన్నారులకు బిల్డింగ్ లేకపోతే కొన్ని రోజులు ఆ బిల్డింగ్లు ఉన్నారు. ఆ పిల్లల్ని బయటకు వెళ్ళగొట్టి, మీరు ఇలా చదువుకోవడానికి వీల్లేదు, మీకు బిల్డింగ్ లేదని వెళ్ళగొడితే ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచించండి అన్న. ఇంకో వీడియో కూడా షేర్ చేసిన, ఈ యొక్క రాష్ట్రంలో హైడ్రా పేరుతోటి పాపం ఒక చిన్నారులు, సజ్జనరును రజనీకాంత్ గారు, TV9 రజనీకాంత్ గారు ఇంటర్వ్యూ చేసిన క్రమంలో ఆ 2 చిన్న పిల్లలు ఒక వీడియో
ఒకటి బయట పెట్టిరు సజ్జనార్ గారి ఇంటర్వ్యూలో పెట్టి, మా అమ్మ నాన్న అనేది ఒక పేద కుటుంబాలు, మా నాన్నకు కూడా ఆరోగ్యం బాగుండదు, మా అమ్మ కూడా దినసరి కూలి, అలాంటి ఇల్లు మాది కూలగొడితే మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏందని విలవిలలాడి కొట్టుకుంటే, ఇలాంటి సజ్జనార్కి కావచ్చు, ఇలాంటి రేవంత్ రెడ్డికి కావచ్చు, ఏంది పరిస్థితి? ఈ రాష్ట్రంలో పేదోని ఇల్లు కూలగొట్టేది ప్రజాప్రభుత్వం, పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేది ప్రజాప్రభుత్వమే. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటారు. ఈ రాష్ట్రంలో బట్టి విక్రమార్క ఎందుకు మరి? ఒకటే అంటున్నాం, బట్టి విక్రమార్కనేమో 600 కోట్లు రిలీజ్ చేస్తా అని టోకెన్లు ఆయన ఇస్తా అంటాడు, ఇంకోసారి 600 కోట్ల టోకెన్లు ఇస్తా అని బట్టి విక్రమార్కని అంటాడు. ఈయన మాట్లాడమంటేనేమో దామోదర నరసింహ ముడి పెడతాడు. ఈయన ఒక్కరు అన్న విద్యాశాఖలో ఈ యొక్క రాష్ట్రంలో ఎన్ని ప్రొఫెసర్ వేకెన్సీస్ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో JL-DL పోస్ట్ ఎన్ని భర్తీ చేయాలి, ఈ రాష్ట్రంలో MEO-DEO పోస్ట్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు రావాల్సిన 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, దీని గురించి ఆయన ఎంక్వైరీ చేసినావా? ఎక్కడున్నా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలకు పోయి ఓపెన్ చేస్తుండు. వాళ్ళలో పోయి మొన్న ఏంది తమిళనాడు ఎక్కడికో పోయి అందరు సీఎం మీటింగ్లో పెడితే మా రాష్ట్రంలో 18 కోట్ల పైచులకు, మన 18 లక్షల పైచులకు మంది ఈరోజు ప్రైవేటు స్కూళ్ళలోనే చదువుతారు, ప్రైవేటు కాలేజీలో చదువుతారు, ప్రైవేటు యాజమాన్యాలు అంతా డెవలప్ అయినాయి అంటే సంచులు వెనకకెళ్ళి పట్టుకపోతుంటే ముంగడికెళ్ళి నీకు ఏం తెలుస్తుంది? సంచులు వెనకకెళ్ళి నీకు తెచ్చిస్తారు, ముంగడికెళ్ళి నీ అవే మాటలు వస్తాయి. మాలాంటి పేద విద్యార్థులు గురుకులాలలో ఆత్మహత్యలు చేసుకొని ఫుడ్ పాయిజన్ అయ్యి ఉరేసుకొని పాము కాటుకు అద్దె బిల్డింగ్లలో ఉండి బిల్డింగ్ కూలి చనిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లాంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలాంటి పేద విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకోవాలంటే పైసలు కట్టాల్సిన పరిస్థితి అయితే ఈరోజు 100 రోజుల పనికి పోయి లేకపోతే ఇక కూలి నాలి పని చేసుకొని కుటుంబాలన్నీ కూడా ఈరోజు బిడ్డను ఏం చదువుతారా, నీకు ఇంకా అస్తలేదు, ఏదో ఒకటి చేసుకొని నౌకరు చేయి, నీ సర్టిఫికేట్లు మళ్ళా అవుతున్నాయి, మీ సార్ ఏమో పైసలు ఇస్తున్నా అంటే జొమాటో స్విగ్గీలు కొట్టుకొని బతుకుతున్నాం మా యొక్క యువతరం, మా విద్యార్థులకు ఇంత ఆవేదన మేము వెళ్ళదీస్తుంటే విద్యాశాఖ మంత్రి నీకు పెట్టుకొని హంగామా చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఎవరు పడతావు అని తిట్టుకుంటా, అధికార పక్షం ప్రతిపక్షం అని తేడా లేకుండా అధికార పక్షంలోనో నువ్వు ఒక ప్రతిపక్షం లెక్క నాగర ఇది లేదు అదిలే అని చెప్పుకుంటా, ఇది లేదని చెప్పడానికి నీకు అధికారం ఎందుకు? ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నువ్వు ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఎన్ని పర్మిషన్లు ఇచ్చినావు, ఎన్ని అక్రమంగా నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో? బహిరంగ చర్చకు సిద్ధం రేవంత్ రెడ్డి. ఏ ఒక్క కాలేజీ కూడా పర్మిషన్ ఉండదు, ఓ ఫైర్ సేఫ్టీ ఉండదు, ఓ గ్రౌండ్ ఉండదు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బలోపేతం ఉండే టాయిలెట్స్ ఉండయి, చీరలు కట్టుకొని బాత్రూమ్ టాయిలెట్ పోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యార్థులు. ఇంత దౌర్భాగ్య స్థితిలో రేవంత్ రెడ్డి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థి ఎక్కడ అన్యాయం చేసిండా? ఒకటి చెప్పాలన్నా, నేను ఏంటిదంటే సిటిజన్ పల్స్ నుండి ఒకటే అడుగుతున్నాను, నేను ఈ రాష్ట్రంలో పేద విద్యార్థి ఎక్కడైనా అన్యాయం చేసిండా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి ఏం చేసినామయ్యా మేము? అరే మాకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ గురించి అడిగినాం. అరే నీ అమ్మ TPCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పినావు కదా, కేసీఆర్ ఈ పైసలు రిలీజ్ చేస్తాడు, అరే నీ వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్, మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా, గురుకులాలు చేస్తా. అరే దుర్మార్గుడా, ఈ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 4,000 పాఠశాలలు దేవాలని చూసే ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో అన్న మీ ఊర్లో ఒక ఊరు స్కూల్ ఉండే అన్న, ఈరోజు ప్రతి ఒక్క ఊర్లో వైన్స్ అవుతుంది, బార్ అవుతుంది, లేకపోతే బార్ షాపులు అవుతున్నాయి, బెల్ట్ షాపులు అవుతున్నాయి. కానీ ఈరోజు ఉన్నూరులో ఒక స్కూల్ పట్టించుకుంటారు అన్న, ఎవడు పట్టించుకుంటారు? ఆ స్కూల్ ఎంత ఉంటారు అన్న? 20 మంది టీచర్లు ఉంటే 10 మంది పిల్లలు ఉంటారు, 10 మంది ఎక్కువ, 10 మంది ఉంటే ఎక్కువ. ఇలాంటి వ్యవస్థను తీసుకుపోయి అరే నువ్వు నిజంగా పరిపాలన సాధన అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి అన్న. ఇప్పుడు ఉన్నూరులో పిల్లవాడు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నువ్వు నాణ్యమైన విద్య ఇచ్చినప్పుడు. నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఆకునూరు మురళి విద్యా కమిషన్ చైర్మన్ ఆ విధవ చెప్పిన తీరును చూసి 27,000 స్కూల్లో 4,000 స్కూల్లో ఎత్తురాటన్న. ఈ రాష్ట్రంలో గురుకులాలు ఆ విధంగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో మోడల్ స్కూల్ ఆ విధంగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్ ఆ విధంగా ఉన్నాయి. వీటిని బలోపేతం చేయన్నా దైనా బలోపేతం చేయడానికి కృషి చేయనా అద్దా? కొత్తగా 6,000 కోట్లు పెట్టి ఏం పెడతారట? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి పెడతారట, ఇంటిగ్రేటెడ్ ఏది తెలంగాణ మోడల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి పెడతారట. ఈ రాష్ట్రంలో పేదోడు చదువుకోవడానికి ఉన్న మోడల్ స్కూల్ కావచ్చు, ఉన్న గురుకులాలు కావచ్చు, ఉన్న ప్రభుత్వ బలం కావచ్చు బలోపేతం చేసి అద్దె భవనాలు ఉన్న ఈ రోజు హాస్టల్ ఉన్నాయి, అద్దె భవనాలు ఉన్న గురుకులాలు ఉన్నాయి, వీటికి పక్క భవనాలు నిర్మించు. ఈ యొక్క విద్యా వ్యవస్థను బలోపేతం చేయి. నువ్వు ఎక్కడ చూసినా కూడా పైసలు వెనకేసుకోవడానికి ప్రయత్నించకు. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు అంటే ఎల్లకెళ్ళినంత కమిషన్ వస్తుంది. ఈ రాష్ట్రంలో విద్యకు ఎక్కువ కమిషన్ వస్తుంది, ఈ రాష్ట్రంలో లిక్కర్కి ఎక్కువ కమిషన్ వస్తుంది. ఈ రాష్ట్రంలో మొన్న హోంమంత్రి కూడా ఈయన దగ్గర పెట్టుకున్నాడు. షాబాద్లో ఒకడు బయటకు వచ్చిండు, పర్మిషన్ లేదు, జైలుకు పోయిండు, ఆయన మీద చూసా ఏదో అత్యాచారం చేసిన లోపలేసారు అని. అక్కడ బయటకు వచ్చి 6 వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపిండు. మీరు చూసే ఉంటారు, చూసిరా? 6 చంపేసిండు.
ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఎక్కడుందన్న? ల్యాండ్ ఆర్డర్ మీరు ఖరాబ్ చేస్తారంటారు. ల్యాండ్ ఆర్డర్ మేము ఖరాబ్ చేస్తున్నాం అంటారు కదా. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎటుపోయిందన్న? జైలుకి వెళ్ళాడు తప్పించుకుంటాడు, ఒక కేసు ఉంటది, 7 సంవత్సరాల శిక్ష పడేటట్టు అక్కడ సిఐ చూస్తాడు, ఎస్ఐ తీస్తాడు, వాళ్ళు విడిపించుకుంటారు, బయటికి తెస్తారు. వాడు బయటికి తెచ్చిన తర్వాత చేసిన ఘనకార్యం ఏందన్న? ఆ అమ్మాయిని అఘాయిత్యం చేస్తాడు, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం 6 మందిని చంపి అట్లా చేస్తాడు. ఈ రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అన్న. ఈ రాష్ట్రంలో ఆడపిల్ల మీద అఘాయిత్యం జరగాలి, ఆడపిల్లల యొక్క కుటుంబాలు రోడ్డు మీద పడాలి, వాళ్ళని చంపేయాలి. ఇదేనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఈ రోజు ఆడపిల్లలు అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందన్న, భువనగిరి గురుకులాల అధికారులు వస్తుర్రు, మా గోసలు వింటుర్రు, ఎక్కడుంది న్యాయం, అసలు ఎక్కడుంది ధర్మం? అధికారులు అమ్ముడు పోతే మేము ఎవరికి చెప్పుకోవాలి? గోసాని గురుకులాల విద్యార్థులు మాకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, మాకు నీళ్ళు వస్తలేవు, మాకు సరైన తిండి పెడతలేరని అర్ధరాత్రి బయటకు వచ్చి విలవిల్లాన్న ఘటలు భువనగిరి జిల్లాలో. రాజు బాగా పాటలు పాడతాడని చెప్పింది. అంటే నేను అంటే ఆ ఉద్యమ పాటలా, లేకపోతే ఎవరిని రెచ్చగొట్టే పాటలు, లేకపోతే రేవంత్ రెడ్డిని తిట్టే పాటలు, ఏం పాటలు? ఒకసారి పాట చూసుకో. అంటే దాన్ని పాడే విధానం ఏంటిదంటే కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తాయి అన్న. ఏంటిదంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రత్యేక ఏదైతే ప్రజాప్రభుత్వంలో విద్యార్థి జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, రైతన్నలకు జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, మనందరం దీని గురించి ఒక్కటి ఏంటంటే చిన్న పాట పూర్వకంగా మీకు తెలియజేస్తా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం వచ్చి రావడానికి మనందరం కీలక. దీనిలో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఓ నిరుద్యోగులారా, విద్యార్థి యోధులారా, ఓ రైతన్నలారా, ఓ విద్యార్థి యోధులారా, మీరు కలలు గన్న ప్రభుత్వమేమో ఆవిరి చేస్తుంది, మీ ఆశలు ఆవిరి చేసి మిమ్మల్ని రోడ్డు మీదికి తెస్తుంది. ఓ నిరుద్యోగులారా, విద్యార్థి యోధులారా, ఈ రాష్ట్రంలో 11,000 కోట్ల స్కాలర్షిప్ బకాయిలుంటుంటే ఇప్పటికీ కూడా ₹1 ఇయ్యని ప్రభుత్వము. రేవంత్ రెడ్డి US టూరుకు పోవడానికి పైసలుంటాయి, కానీ పేద విద్యార్థికి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలే రాలే. ఓ నిరుద్యోగులారా, మీ జాబ్ నోటిఫికేషన్ లేనే లేదు, మీకు ఉద్యోగము రానే రాలేదు. ఓ నిరుద్యోగులారా, విద్యార్థి యోధులారా. రేవంత్ రెడ్డిని వార్ని చేస్తూ పాడినటువంటి పాట కూడా నేను చూసినాను. ఏదమ్మా? చెట్టు మీద కొంగ ఏదో పాట ఉంటది, అది ఇది మన రేవంత్ రెడ్డికి ఖబర్దార్ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే నీకు అంత చూస్తామనే ఒక పాట ఉంటది. అంటే నార్మల్ గా ఏబీపీలా ఇది ప్రభుత్వంలో దొంగల మూట, ఓ గజ్జల మోనారే, తరిమి కొట్ట వస్తవ చెల్లి, ఓ గజ్జల మోనారే, ఇంటి దొంగ కాంగ్రెసోడు, ఓ గజ్జల మోనారే, స్కాలర్షిప్ రానే రాలే, ఓ గజ్జల మోనారే, ఫీజు రియంబర్స్మెంట్ లేనే లేదు, ఓ గజ్జల మోనారే, మొనరే గజ్జల మోనారే, సవరే మువ్వల సవ్వారే, ఇంటి దొంగ రేవంత్ రెడ్డి, ఓ గజ్జల మోనారి, విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, ఓ గజ్జల మోనారి, రూపాయి కూడా రానే రాలే, ఓ గజ్జల మోనారి, నిరుద్యోగం ఉందయ్యా, ఓ గజ్జల మోనారి, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఓ గజ్జల మోనారి. ఎలా ఉండబోతుంది అంటే మీ ఏబీపీ కళాశాలలు బంద్ చేసినంత మాత్రాన ప్రభుత్వం గద్దె దిగి వచ్చి ఇస్తుంది అనుకుంటారా? ఈ రాష్ట్రంలో 5 లక్షల మెంబర్షిప్ తోటి ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఈ దేశంలోనే 77 లక్షల మెంబర్షిప్ తోటి విద్యార్థులను ఏకం చేసి పనిచేసే ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషన్. ఈ రాష్ట్రంలో వచ్చి, దేశంలో కావచ్చు, ప్రపంచంలో నెంబర్ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబీపీ. ఏబీపీ తలుసుకుంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా పనికిరాదు. ఏబీపీ కొట్లాడేది విద్యార్థుల సంక్షేమం కోసం. ఈ రోజు ఈ బంద్ కోసం బంద్ పెడుతున్నాం. బంద్ తర్వాత తీవ్రతరం అయింది. బంద్ అనేది ఒక జంగు సైరన్. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా ఈరోజు సకల జిల్లా సమ్మతోటి జంగు సైరన్ ఊది ఉద్యమాన్ని ముందుకు సాగదోలిరో, ఈరోజు రేవంత్ రెడ్డికి ఒక సైరన్ ఇస్తున్నాం. ఏబీపీ లాంటి పోరాటాలు చేస్తుంది బిడ్డ. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తే నీ అయ్య పెట్టిన సొమ్ము కాదు, నీ అవ్వ పెట్టిన సొమ్ము కాదు, కొండారెడ్డి పల్లెకెళ్ళి పైసలు తేలే. పేద విద్యార్థులకు రావాల్సిన హక్కు ఫీజు రియంబర్స్మెంట్, అలాంటి హక్కును నువ్వు తీసేసే ప్రయత్నం చేస్తే నీ ప్రభుత్వం కుప్పకూరడానికైనా ఈరోజు ఏబీపీ పనిచేస్తుంది. పేద విద్యార్థులకు రావాల్సిన ఈరోజు ఏదైతే 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే నీ ప్రభుత్వాన్ని కుప్పకూర్చడానికైనా సిద్ధంగా ఉందన్న జంగు సైరన్ తోటి రేపు ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో ముఖ్యంగా జూనియర్ కాలేజ్ నుండి యూనివర్సిటీ దాకా
ఎందుకంటే జూనియర్ కాలేజ్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఉంటాయి, డిగ్రీ విద్యార్థులకు ఆ పై స్థాయి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్. ఈ విద్యార్థులకు అనేది ఇంత మేరకు 11,000 కోట్లు అంటే 5 సంవత్సరాల నుండి ఒక రాష్ట్రంలో ₹1 లేక పేద విద్యార్థుల సర్టిఫికేట్లు ఈరోజు కళాశాలల నుండి వాళ్ళు చదువుకు దూరమయ్యే పరిస్థితి, ఒక ఉద్యోగానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పేద విద్యార్థులు ఎంబడి ఉండి, తల్లిదండ్రులు ఎంబడి ఉండి ఈ యొక్క బంధువు పిలిపించడం జరుగుతుంది. ఈ యొక్క సిటిజన్ పల్స్ నుండి ఈరోజు పేద విద్యార్థులను కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, ప్రైవేటు యాజమాన్యాలను కావచ్చు ఒకటి కోరుకుంటున్నాం. తల్లిదండ్రులారా, విద్యార్థులారా, ప్రైవేటు యాజమాన్యాలారా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకి ఏదో చేస్తా అనుకున్నాం. ఈ రాష్ట్రంలో పేదోడిని చదువు చెప్పేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నది, చదువు చెప్పించేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నాం. కానీ ఈ యొక్క రాష్ట్రంలో పేదోడిని విద్యకు దూరం చేసేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుండో గుర్తుంచుకోండి తల్లిదండ్రులారా. దీంతో 20 లక్షల మంది విద్యార్థులే కాక వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అయినటోళ్ళు ఇద్దరు, అంటే 20x2 40 లక్షల మంది జనం ఆగమైతుర్రు. అంటే దాదాపు 80 లక్షల మంది దాకా ఈరోజు ఎవరైతే ఆ కుటుంబంలో 4 ఉంటే 80 లక్షలు, దాదాపు 1 కోటి జనాభా యొక్క ఫీజు రియంబర్స్మెంట్ తోటి వాళ్ళ కొడుకు బిడ్డ చదువుకు దూరం అయిన తర్వాత ఈరోజు కుటుంబం నడవని పరిస్థితి. అలాంటి కుటుంబం నడవని పరిస్థితిలో మీరు యూరియా బత్త కోసం లొల్లి చేస్తారు. మీరు బయటికి వచ్చి ఈరోజు వడ్లు అమ్ముడు పోతలేమంటే దొల్లి చేస్తారు. అన్ని చేస్తున్నారు, అన్నిటి మీరు సాధిస్తున్నాం. మరి మీ కొడుకు బిడ్డకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర ఈ యొక్క దుర్మార్గుడు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మీ కొడుకు బిడ్డ నీ లెక్కనే రైతు పని చేసుకో అన్నా, కూలి పని చేయన్నా, నాలి పని చేయన్నా, ఏం కొట్టాలి అంటే వృత్తి పనులు చేసుకో అన్నా, కళ్ళు గీయన్నా. ఎందుకంటే చేపలు అమ్ముకున్నాడు చేపలు అమ్ముకోవాలి, చెర్రలు అమ్ముకోడు చెర్రలు అమ్మాలి, లేకపోతే బట్టలు అమ్ముకోడు బట్టలు అమ్ముకోవాలి. అలానే బతుకుదాం మనం. మీ కొడుకు బిడ్డలు ఈరోజు ఏఐ జనరేషను, ఈరోజు మంచి మోడర్న్ టెక్నాలజీస్ తోటి ఉన్నారు కదా. ఈ యొక్క రాష్ట్రంలో మీకు పేదోడు చదువుకోవాలని రేవంత్ రెడ్డి ఈరోజు ఆలోచిస్తలేడు. మరి రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెడితే మీ పేద కుటుంబాలు బాగున్నాయి. ఆ రోజు ఈరోజు అదే కుటుంబాలను రోడ్డు మీద చేస్తుంది రేవంత్ రెడ్డి. అరే మీ ఇల్లు కూల్చింది రేవంత్ రెడ్డి, మీ కొడుకు చదువు దూరం చేసేది రేవంత్ రెడ్డి. ఇకనైనా మీకు ధ్యాస రాదా? కాబట్టి తల్లిదండ్రులారా, విద్యార్థులారా ఒకటే ఆలోచించండి. రేపు పొద్దున ఏబిపిఎస్ విద్యార్థి పరిషత్ ఉద్యోగంతో అన్న దీంతో ఏదైతే అని మీరు అనుకుంటారు కావచ్చు. కాకపోతే ఏంటంటే ఏబీపీకి ఉన్న ఈరోజు కెపాసిటీ ఏబీపీకి ఉంది. ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం భయపడాలంటే అది ఏబీపీ తోటే సాధ్యం. అంటే ఇప్పుడు నువ్వు వార్న్ చేసింది ఎవరిని తెలుసా? నల్లమల్ల ముద్దు బిడ్డను, కొండారెడ్డిపల్లి కొదమసింహాన్ని, కొడంగల్ నల్ల తాస అనుకోవచ్చు, కొంతమందికి ఒక్కొక్క రకాలుగా ఉంటుంది. మొన్న ఒక పాట వచ్చింది అన్న, దీని మీద నేను ఒకటి చేద్దాం అనుకున్నా. ఏది నువ్వు అడుగులేస్తే మొన్న 20 ఏళ్ళకి సంబంధించినటువంటి మొన్న ఇంత ఈయనది బర్త్డే రోజు ఒక పాట వచ్చింది చూసినావా? లేదు 20 సంవత్సరాలు జెడ్పీటీసీ టు సీఎం. నీ రుబాబలాగుంటదే, నీ జవాబలాగుంటదే. నీ రుబాబు ఏముంటదా? నీ రుబాబు పేదో నిలుగుల్చడానికి ఉంటది. నీ జవాబు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర వేసేది నీ జవాబు. ఈ రాష్ట్రంలో నీ రుబాబలాగా ఉంటుందట, జవాబా ఉంటుందట. ఈయన అడుగులు వేసిన చోట మొత్తం ఆరతులు పట్టుకొని వస్తున్నాడు. రేపు పొద్దున చెప్పు చీపురు పట్టుకునే రోజులు వస్తున్నాయి. ఇది అనొద్దు, ఈ మాట నేను అనొద్దు. కాకపోతే ఏంటంటే అంత ఈరోజు గోసపడుతున్నారు విద్యార్థులు. కొండారెడ్డిపల్లి కొదమసింహం మీద బరాబర్ చేస్తా. ఒక పేద విద్యార్థిగా, ఒక విద్యార్థి పరిషత్ నాయకునిగా, ఒక నిరుద్యోగిగా, ఒక పేద తల్లిదండ్రులకు పుట్టిన ఒక బిడ్డగా చేస్తున్నా కొండారెడ్డి పులి. నువ్వు ఎక్కడి నుండే పులి? ఈ రాష్ట్రంలో నువ్వు దొరకమంటే దొరకవు, పిల్లి లెక్క జాక్కుంటావు. ఈ రాష్ట్రంలో ఈయన మొన్న కామెంట్ చేస్తాడు. ఏం కామెంట్ చేస్తాడంటే, మా ఇంటి వీధికి వచ్చి ధర్నా చేస్తారట, మీరు మా ఇంటి వీధికి వస్తే మీకు ఛాయలు పోస్తారు, టిఫిన్లు చేస్తా అంటే. అరే దుర్మార్గుడా, గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులకు మంచి ఛాయ్ మంచి టిఫిన్లు చేయి, ఫుడ్ పాయిజన్ ఎందుకు చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ కాలేజీలలో మిడ్ డే మీల్స్ మంచిగా పెట్టు. ఈ రాష్ట్రంలో మంచి మధ్యాహ్న భోజనాలు మంచిగా పెట్టు. ఇందిరమ్మ క్యాంటీన్ల తిండి. ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్ల విషయం అయితే ₹5 భోజనం పెడుతున్నారు. ఎంతమంది పెడుతున్నా దానికి ఎంత కమిషన్ ఉందో ఎవరికి తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో విద్యార్థుల గురించి నేను మాట్లాడుతాను. వాళ్ళ ఇంటికి వస్తే తిండి పెడతారట. అంటే మీ ఇంటికి వచ్చి రోజు మాకు ఏం గదిలే కడుక్కోన్నా అంటే నీ కోటెత్తే మీ ఇంటికి వచ్చి రోజు ఛాయ్ తాగి టిఫిన్లు వేసిపోన్నా. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకున్న గురుకులాలలో మంచి ఫుడ్ లేదు, ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. ఈ రాష్ట్రంలో మాలాంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. అరే రియంబర్స్మెంట్ రాక మేము కోసం పడుతుంటే మా ఇంటికి వచ్చి టిఫిన్ చేస్తారా, మా ఇంటికి వచ్చి ఛాయ్ తాగుతారంటే. నీకు అధికారం ఇచ్చింది టిఫిన్ చేయడానికి, ఛాయ్ తాగడానికి వస్తే నువ్వు అంత బ్రాహ్మణులు ఉంటే నీ అధికారం ఇంకోసారి ఉండదు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ నీకు కుప్పగూలే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఈ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నా అంటే, నేను ఒక మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఈయన మోసం చేసేటోళ్ళు కూడా ఇలా పార్టీలో ఉన్నారు, వాళ్ళే మోసం చేస్తారు. కొండారెడ్డిపల్లిలో పుట్టిందో పులి, ఈయన పులి. ఎక్కడి నుండి అన్న పులి? ఈ పులి ఎందుకు జాక్కుంటుంది? ఈ పులి ఎందుకు ఇస్తలేదు ఫీజు రియంబర్స్మెంట్? ఈ చిన్న పులి ఎందుకు ఇస్తలేదు స్కాలర్షిప్?
ఈ చిన్న పులి పేద విద్యార్థులకు ఈరోజు ₹1 స్కాలర్షిప్ ఇవ్వాలంటే ఎందుకు వెనకాడుతుంది? లంక బిందెలు ఉన్నాయి నా దగ్గర, బంగారు బిందెలు లేవని పులి ఎందుకు చెప్తుంది? పులితోటి ఏదైనా చెప్తుంది కదా. పులి అంటే అడవికి పెద్ద, ఈ రాష్ట్రానికి పెద్ద రేవంత్ రెడ్డిని ఒప్పుకుంటా. ఈ రాష్ట్రంలో ఉన్న అందరు జాగ్రత్తలు పట్టించుకోవాలి ఎవరు? రేవంత్ రెడ్డి. శాంతి భద్రత ఆయన పట్టించుకోవాలి, విద్యాశాఖ ఆయన దగ్గర ఉంది, హోంశాఖ ఆయన దగ్గర ఉంది, ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ ఆయన దగ్గర ఉంది. మాట్లాడిన సిటీ చెప్తాను. మొన్న వర్షం పడ్డది, ఈ పెద్ద పూల ఈత కొడితే అయిపోసారి, ఈత కొడితే తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలుసు అంటున్నా. రోడ్ల పరిస్థితి కావచ్చు, డ్రైనేజ్ పరిస్థితి కావచ్చు. మూసీ సుందరీకరణతో 5,000 కోట్ల ఖర్చు పెడుతుంది. 5,000 కోట్లతో గాంధీ సరోవర్ చేసి గాంధీ విగ్రహం పెడతాడు. గాంధీ ఏ రోజు కూడా పేద విద్యార్థికి చదువు దూరం చేయాలని చెప్పలే. గాంధీ సిద్ధాంతం వాడకు, ఇందిరాగాంధీ సిద్ధాంతం అంటాడు. ఇందిరాగాంధీ ఏం చేసింది చెప్పానన్న? 1974-75 ఆ ప్రాంతంలో ఈ దేశంలో ఎమర్జెన్సీ సృష్టించిన వ్యక్తి ఇందిరాగాంధీ. ఈ దేశంలో అన్న పాపం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సృష్టిస్తే లక్షలాది మంది చనిపోయారన్న, జైళ్ళల్లో మగ్గి చనిపోయారు. అనేక మంది ఇప్పటికి కూడా కోవత్తులతోటి కావచ్చు, లేకపోతే చాకులతోటి కావచ్చు, వాళ్ళకి గురగుర గీతలు పెట్టి నానా హింసలు పెట్టిన ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఇందిరాగాంధీకి కుర్చీ అనేది చాలా అల్టిమేట్. ఆ కుర్చీ కోసం అన్ని ప్రయత్నాలు చేసింది. రేవంత్ రెడ్డి కూడా ఈరోజు కుర్చీ రావడానికి, కుర్చీ ఈయన మళ్ళీ ఒకసారి రావడానికి, ఈ కుర్చీ కాపాడుకోవడానికి మాలాంటి పేద విద్యార్థుల మీద అక్రమ కేసులు పెడుతుంది. ఊగూగానే రాలే బిడ్డ, కూర్చున్న సీట్ అంటాడు. ఆయన నిజంగానే కష్టపడి వచ్చింది. 20 ఏళ్ళు కష్టపడి అంత స్పీడ్గా వస్తే మీరు ఇంత సింపుల్ గా కూల కొడతారు, ప్రభుత్వం పడిపోతున్నారు. ఊకూకనే పోదు బిడ్డ రేవంత్ రెడ్డి సీటు. నువ్వు ఎన్ని హింసలు వేస్తే అన్ని హింసలతోటి ప్రతిఘటించి నీ కుర్చీని దింపే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు. మన కింద ఇంకోటి ఏంటిది, తొక్కి తొక్కి ఎదిగినరా ఒక్కొక్క మెట్టు అని ఏదో సాంగ్ ఉంటది, గుర్తొస్తలేదు. తేల్స్తారా తేండి చూస్తాం మీ పని పట్టు, నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు అనే పాట ఉంది. అంటే తొక్కుకుంటే ఎదుగుతాను, అంటే ఒక్కొక్కరిని తొక్కుతాను ఎదిగినట్ట. ఇప్పుడు ఈ పాటలు కూడా అదే రాస్తారు. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే అందరిని తొక్కే, ఓ దిక్కు కొట్టాలి, ఓ దిక్కు పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వద్దు, ఓ దిక్కేమో ఉద్యోగాలు ఇవ్వద్దు. ఎక్కడిది అక్కడ తొక్కుకుంటా కొన్ని పోలీసులతో లాఠీచార్జ్ చేయబడుతుంది, విద్యార్థి నాయకులను నిరుద్యోగులను అదే లాఠీచార్జ్ చేయబడుతుంది, అక్రమ కేసులు పెట్టబడుతుంది, రైతులకు బేడీలు వేయబడుతుంది, జైలులో పంపబడుతుంది. ఇదేం పాలన అయ్యా? పాలన అంటే మంచిగా ఉండాలి. పాలన అంటే 4 ఏళ్ళు చెప్పుకునేటట్టు ఉండాలి, 4 దశాబ్దాలు చెప్పుకునేటట్టు ఉండాలి. మళ్ళీ ఒకసారి రావద్దనే పాలన ఉండద్దు. కాబట్టి నీ ఒకటే అంటున్నా, రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాఫ్. రేవంత్ రెడ్డి తోటి ఒక రాష్ట్రంలో ఒరిగింది ఏం లేదు. రేవంత్ రెడ్డి ఒక డమ్మి, ఒక కీలు బొమ్మ పెట్టింది ఎవరంటే రాహుల్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ. ఇక్కడికి వెళ్ళి పైసలు పంపించడానికి ఈయనని ఇక్కడ పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ యాజమాన్యాల పైసలు కావచ్చు, ల్యాండ్ల పైసలు కావచ్చు, రియల్ ఎస్టేట్ పైసలు కావచ్చు, అవన్నీ కూడా మీదికి పంపించడానికి పెట్టుకున్న ఏజెంట్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క వివరిస్తలేడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లెక్క వివరిస్తుండు. సోనియా రాహుల్ గాంధీ కాలు మొక్కడానికి రేవంత్ రెడ్డి ఎంచుకోలే. మాలాంటి పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ రావాలని ఎంచుకున్నాం, మాకు ఉద్యోగం రావాలని ఎంచుకున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి ఇంకా 2 సంవత్సరాల పరిపాలన చేతులుంది. ఇప్పటికైనా విద్యార్థులకు రావాల్సిన 11,000 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయి. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తే నీ కుర్చీ ఎత్తివేసే కుట్రకు ఏబీపీ కంకణం కడుతుంది. విద్యార్థులు యొక్క రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ అయినా విద్యార్థులను ఏకం చేసి, నీ వాళ్ళ కుటుంబాలను ఏకం చేసి నీ కుర్చీ దింపే ప్రయత్నం ఏబీపీ చేస్తుంది. తస్మత్ జాగ్రత్త అని ఏబీపీ నుండి డిమాండ్ చేస్తున్నాను. రైట్ థ్యాంక్ యూ. ఇది అంటే రాజుతో ఉన్నటువంటి మాట ముచ్చట. రేపు అదే విధంగా రేపు 14వ తారీఖున జూనియర్ కళాశాలల నుంచి మొదలు పెడితే యూనివర్సిటీల వరకు ఏబీవీపీ జంగ్ సైరన్ మరోసారి మొదలు పెట్టింది అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏబీవీపీ రోడ్ ఎక్కిందంటే ఒక అలజడి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అదే భారతీయ జనతా పార్టీ ఉన్నా, ఒకవైపు కాంగ్రెస్ ఉన్నా, మరోవైపు ప్రాంతీయ పార్టీలు ఉన్నా కూడా ఏబీవీపీ అంటే కొంత భయపడేటువంటి కాలం వస్తుంది. నాకు ఒక ఏబీవీకి సంబంధించినటువంటి పేరాల శేఖర్జీ చెప్పినటువంటి మాట ఉంటుంది. అన్ని పార్టీలు మాకు భయపడతాయి, అన్ని అసోసియేషన్లు మాకు భయపడతాయి, కానీ ఏబీవీపీకి మేము భయపడాల్సిన కాలం వచ్చింది అని. నక్సల్స్ టైంలోనే ఏబీవీపీ అంటే భయపడ్డది నక్సల్స్ మూమెంట్ మరియు యాజమాన్య మూమెంట్. అంటే ఏబీవీపీ అంతా ఉవ్వెత్తున ఇప్పుడు ఉందా లేదా అన్న ఒక ప్రశ్నార్థకం అయితే, కానీ మొత్తానికైతే ఏబీవీపీ తలుచుకుంది అంటే అది ఫీజు రియంబర్స్మెంట్ అయినా, పేద విద్యార్థులకు కావాల్సినటువంటి ప్రతి సమస్య మీద ఏబీవీపీ కొట్లాడుతుందని చెప్పేసి కూడా బలంగా నమ్మేటువంటి తెలంగాణలో ప్రాంతం ఇది. అదే వరంగల్ కావచ్చు, కరీంనగర్, చాలా ప్రాంతాలలో కూడా ఏబీవీపీ అనగానే ఒక వైబ్ ఉండేటువంటి తర్వాత నమ్మకం అనేది ఏబీవీపీ నుంచి పుట్టుతుంది అని చెప్పి కూడా చాలా మంది చెప్పినటువంటి విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.